నమస్తే. మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, సాహిత్య, కళారంగం నుండి ఈ సమాజాన్ని ఎందరో ప్రభావితం చేశారు. మరి వారి జీవితంలోని అన్ని అంశాలను, అన్ని కోణాలను నిజాయితీగా, నిర్భయంగా మీకు తెలియజేసే కార్యక్రమమే మనస్సాక్షిగా మీ మాదాల రవితో కార్యక్రమం. మరి ఈరోజు కార్యక్రమంలో మన విశిష్ట అతిథి కడప జిల్లా అనగానే ముందుగా వినబడే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఆ తర్వాతి క్రమంలో అందరి నోళ్లలో నానే వ్యక్తి మూలే వెంకట మైసూరారెడ్డి. రాజకీయాల్లో ఆడంబరాలకు పోకుండా సాదాసీదాగా ఉండే అతి కొద్ది మంది నేతల్లో మైసూరా ఒకరు. మైసూరా ఎంత సాదాగా ఉంటారో దానికి పూర్తి విరుద్ధంగా ప్రత్యర్థులకు పదునైన వాదనలతో ముచ్చెమటలు పట్టిస్తారు. కాంగ్రెస్తో కమలాపురం పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా 1978లో మొదలైన మైసూరా రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం వైసీపీ సెంట్రల్ కమిటీ సభ్యుడి పాత్రతో ఇంకా కొనసాగుతోంది. కాంగ్రెస్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మైసూరా 2004లో వైఎస్తో విభేదాలతో తన బద్ద శత్రువైన టీడీపీ గూటికి చేరారు. టీడీపీ టికెట్ పై కడప నుంచి లోక్సభలో ప్రవేశించాలన్న ఆయన కోరిక నెరవేరకపోయినా 2006లో అదే పార్టీ నుంచి రాజ్యసభలో ప్రవేశించారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో మైసూరా తన ప్రత్యర్థి వైఎస్ కుమారుడు జగన్ స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. జగన్ జైల్లో ఉండగా వైసీపీ వ్యవహారాలను చక్కబెట్టడంలో కీలకమయ్యారు. 2014 ఎన్నికల్లో పోటీకి మైసూరా దూరంగానే ఉన్నా ఫలితాలు వెల్లడయ్యే కొన్ని గంటల ముందు దాకా వైసీపీయే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందన్న పూర్తి ధీమాను ప్రదర్శించారు. 2004, 2009, 2014 ఇలా వరుసగా 3 ఎన్నికల్లో అధికార పార్టీకి దూరంగా ప్రతిపక్షంలో ఉంటున్న మైసూరారెడ్డి భవిష్యత్తు రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మైసూరారెడ్డి గారు ఒక సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిగా మీ జీవితాన్ని చూస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో అనుభవం, రాజకీయ అనుభవం, ఒక పెద్ద ప్రస్థానం. మరి మీరు జీవితంలో స్టార్టింగ్లో ఏమో కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన ఒక డాక్టర్. మరి ఒక డాక్టరు రాజకీయాల్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు? మీకు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? అంటే డాక్టర్ చదివేటప్పుడు అనుకోలేదు, కానీ అటు తర్వాత వైద్యం చేసేటప్పుడు ప్రాక్టీస్ కూడా చేశాను 4 సంవత్సరాలు. అయినా ఉచిత వైద్యమే అనుకోండి. కుటుంబం కూడా రాజకీయాల్లో ఉన్న కుటుంబం కాబట్టి ఉచిత వైద్యము చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను రాజకీయాల్లోకి ప్రవేశించాల్సింది వచ్చింది. అంటే మీకు స్ఫూర్తి ఏదన్నా ఉందా రాజకీయాల్లోకి రావాలి? అంటే ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్. అంటే స్ఫూర్తి అని నేను అనుకోను, రాజకీయాలకు వస్తానని నేను అనుకోలేదు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి రాజకీయాల పట్ల ఎప్పుడైనా ప్రభావితం అవుతుంటాము. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో రావాల్సింది వచ్చింది. వచ్చిన తర్వాత ఆ సమితి ఎలక్షన్లో నేను కూడా నిలబడాలన్నా వద్దా అనేది కొంచెం రిలక్టెంట్. ఎందుకంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటానే స్థానిక రాజకీయ పరిస్థితుల్లో ప్రభావం ఉంటుంది. అటువంటిప్పుడు వర్గాల్లోకి, గ్రామకీయాల్లోకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ఎంబీబీఎస్ చదివి డాక్టర్గా ఉండి వైద్య విద్య చేస్తూ ఇటువంటి గ్రామకీయాల్లోకి పోవాలన్నా వద్దా అని నేను ఆలోచన చేసినప్పుడు ఎందుకని కూడా చాలా రెసిస్ట్ చేశాను. కానీ ఆ గ్రూప్ రాజకీయాల్లో ఒత్తిడి చేసి యువకుని బాగుంటుంది రండి. అందులోనూ మాకు ఒక మేనమామ ఉన్నాడు, ఆయన ఎక్స్ఎంపీగా కూడా ఉన్నాడు. ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో కదా అటువంటి గ్రామకీయాల్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఏదైనా ఆశయాలతో నెరవేర్చేదానికి, ఇచ్చిన పదవిని నెరవేర్చేదానికి అవకాశాలు ఉన్నాయి కదా అని ప్రోద్బలం చేయడంతో రావటం జరిగింది. మీలాగా మీరు డాక్టర్గా చేసి నేను కొంచెం యాక్టర్గాను రావాలని. నేను ఫస్ట్ యాక్టర్గానే చిన్నప్పుడే బాలనటుడుగా డాక్టర్ అయ్యాను. నాకు కూడా డాక్టర్ అయిన తర్వాత
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నేను ఇటు రావాల్సింది వచ్చిన. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీరు సమకాలికులు, వారు కూడా డాక్టరు, మీరు డాక్టరు. అసలు ఆ సమయంలో చాలామంది డాక్టర్స్, ఐ థింక్ కడప జిల్లాలోనే చాలామంది డిఎల్ గారు, డాక్టర్ డిఎల్ గారు, న్యాయవాదులు ఉండేవారు. అందరూ రాజకీయాల్లోకి రావటం. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న స్నేహం గురించి చెప్పండి. అప్పుడే నేను అన్నాను కదా, సమితి ప్రెసిడెంట్ నిలబడక మునుపు కొద్ది ప్రత్యేక రాజకీయ పరిస్థితులు ఏర్పడినాయి కడప జిల్లాలో. నేను ఇంతకుముందే చెప్పినట్టు అంత మునుపు అంత న్యాయవాదులు ఉండేవారు. వారు వయసు మళ్ళీపోయి ఈ రాజకీయాల నుంచి తప్పుకోవడము, యువతరం రావటము, యువతరం డాక్టర్లంతా వచ్చాం. అక్కడ ప్రత్యేకంగా ముగ్గురాళ్ళ వ్యాపారంలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. కందులబాబు రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి గారు కానీ, ఇంకొక ఆయన రామనాథ రెడ్డి గారు అని. ఎందుకో మరి అక్కడ రాజకీయ విభేదాలు రావటము, ఓబుల్ రెడ్డి ఒక గ్రూప్ కావటము, రాజశేఖర రెడ్డి ఇంకొక గ్రూప్ కావటము, ఇవన్నీ కలబోసిన తర్వాత ఈ సమితి ఎలక్షన్లలో, స్థానిక సంస్థల ఎలక్షన్లో 2 గ్రూపులుగా, కాంగ్రెస్ పార్టీలోనే అందరూ ఉంటున్నారు కానీ 2 గ్రూపులుగా విడిపోయినారు. విడిపోవటము, 2 గ్రూపుల తరఫున అభ్యర్థులు నిలబడ్డము. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి నేను మంచి స్నేహితులుగా రాజకీయాల్లో రావటం. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నారు, మేము సమితి ప్రెసిడెంట్గా ఉన్నాము. ఆ జిల్లా పరిషత్ ఎలక్షన్లో కూడా కలిసిమెలిసి పని చేసుకున్నాం. మళ్ళీ తర్వాత ఆయన్ను మంత్రి అయిన తర్వాత మంత్రి అయ్యేదానికి అందరం ఐకమత్యంగా కృషి చేయటము, అవన్నీ కలిసిమెలిసే జరిగినాయిలేండి. మరి ఇద్దరు మంచి మిత్రులు మధ్య గ్రూప్ రాజకీయాల విభేదాలు, మీ ఇద్దరి మధ్య విభేదాలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? అంటే నేను విభేదాలను, అతను నేను విభేదించింది ఏమీ లేదు. అది 2004 సంవత్సరంలో అనుకుంటాను. 1994లోను 96లోను కొన్ని ప్రత్యేక సంఘటనలు జరిగినాయి. 94లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన అప్పటి అధికారంలో భాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేయటము, కొన్ని కారణాల వల్ల శాసనసభ ఎన్నికల్లో నాకైతే నా నియోజకవర్గంలో వ్యతిరేకంగా, పరోక్షంగా వ్యతిరేకం చేయటము, ఆ తర్వాత 96 ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో మేము వ్యతిరేకం చేయటం జరిగిన తర్వాత మళ్ళీ 98 తర్వాత అవన్నీ సమసిపోయినాయి, కలిసిమెలిసి పని చేసుకున్నాం. 98లో పార్లమెంటు కూడా ఆయనకు పనిచేయటం జరిగింది. మీరు 1990 నుంచి 1994 వరకు హోమ్ మినిస్టర్గా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అనేక పదవులు కాంగ్రెస్లో చేశారు. మరి మీరు చేసిన ఈ టైంలో ఇప్పుడు కూడా మీరు నేను ఆ టైంలో చేసిన ఈ గొప్ప పని అని గర్వపడే పనులు ఏం చేశారు? అంటే ఇవి హోమ్ మినిస్టర్ అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య. ఆ కాలంలో కొంచెం శాంతి భద్రతలు అనేటివి అంత బాగలేవు ఆంధ్రప్రదేశ్లో. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వల్ల వచ్చిన సమస్యల వల్ల శాంతి భద్రతలు కొరవడినాయి. కానీ హోమ్ మినిస్టర్కు శాంతి భద్రతలు అనే విభాగం ఉండదు. అది జనరల్గా ముఖ్యమంత్రుల ఆధీనంలో ఉంటుంది. అయినా ప్రత్యేక పరిస్థితుల్లో నా మీద నమ్మకం ఉంది కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు శాంతి భద్రతలు నా దగ్గర లేకపోయినా కానీ పోలీసు విభాగానికి కానీ నాకు కానీ మీరే చూసుకోండి, ఏమన్నా విషయాలు అవసరమైతే చూడండి అన్నారు. కాబట్టి అప్పటి శాంతి భద్రతలు కూడా నేను చూస్తుండేవాడిని. చూసినప్పుడు ఈ శాంతి భద్రతలను కాపాడడంలో అప్పటికి ఎటువంటి పరిస్థితి ఉందంటే, నేను మంత్రి అయ్యేసరికి, హోంమంత్రి అయ్యేసరికి తెలంగాణ ప్రాంతంలోనూ, కొంత నార్త్ కోస్టల్ ఆంధ్ర ప్రాంతంలోనూ, శ్రీకాకుళం అండి, విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో అయితేనేమి, ఇటు నార్త్ తెలంగాణలో అయితేనేమి, కలెక్టర్లు కూడా ఆ దినము గ్రామాల్లోకి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలను కానీ సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించే పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు అధిక భద్రత, వాళ్ళు భద్రతతో వెళ్ళేవాళ్ళు.
అటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో ఈ దినం శాంతి భద్రతలు ఉన్నాయంటే ఆ దినం వేసిన పునాదులే ఈ దినం కారణం. సరే ఇప్పుడు భవిష్యత్తులో ఏమవుతుందో అటువంటి నేను చెప్పలేను, కానీ నేనైతే గర్వంగా సగౌరవంగా ఆనాడు నా పోలీస్ అధికారులు అయితేనేమి అందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ఆ దినం శ్రీకారం చుట్టిన పాలసీ వల్లనే ఆ శాంతి భద్రతలను ఏర్పడడం జరిగింది. మైసూరారెడ్డి గారు, మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఇంత గౌరవం ఇచ్చి మీకు హోంమంత్రి పదవి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పదవి మిమ్మల్ని ఇంత గౌరవిస్తే మళ్ళీ సడన్గా మీకు 2004లో టీడీపీలో ఎందుకు చేరాలనిపించింది అసలు? నేను చెప్తాను కదా, నేను అప్పుడున్న రాజకీయాలు వేరు. ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ ఒకటిగా ఉన్నా కానీ నేషనల్ పార్టీ కాబట్టి గ్రూప్ రాజకీయాలు ఉండేటివి, నానా రకం ఉండేదిలేండి. ఆ రాజకీయ పరిస్థితులు వేరు. మీకు అత్యంత గౌరవం ఇచ్చారు కదా, టీడీపీలోకి అసలు ఎందుకు చేరాలనిపించింది? గౌరవం అనేది కాదు, నేనెంత కష్టపడి పనిచేసి పార్టీకి ఉపయోగపడినాను, పార్టీ నాకు సముచిత స్థానం కల్పించవచ్చు, కానీ నాకేదో ఊరకం కూర్చున్న వ్యక్తిని నన్ను ఏదో తీసుకొచ్చి కూర్చోబెట్టి అనే మెసేజ్ వస్తుంది కాబట్టి కాదు, అటువంటిదేం కాదు. ఆ మెసేజ్ ఏం లేదు, కానీ నేను అనేది అసలు టీడీపీలోకి వెళ్ళటానికి ఏదో అట్రాక్ట్ అవ్వాలి కదా. కొన్ని సమస్యలు వచ్చినాయి, రాజకీయపరమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్కి వెళ్ళాలనేది ఒక తపన కూడా ఉన్నది నాకు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు అన్ని హౌసుల్లో పనిచేయాలనుకుంటారు. ఏదైనా కానీ కేవలం ఏదో వ్యాపారమో ఇంకొక దృష్టితోనూ చూస్తే అధికారము అటువంటి దాంట్కి వెంపర్లాడతారు, కానీ కొంచెం ప్రజా సమస్యలు విశ్లేషణ చేసి మాట్లాడే వాళ్ళు అయితేనేమి, కొంచెం ప్రజల కోసం కృషి చేయాలనే ఆలోచన కానీ, సమస్యలను ఎక్స్పోజ్ చేయాలనే దృష్టి ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా వివిధ రకాల హౌసుల్లో పనిచేయాలనుకుంటున్నారు. ఒకటే హౌస్లో కట్టుకొని కూర్చొని ఏదో అధికారం కోసము అరువులు దాల్చారు. ఆ తపన కూడా ఉన్నది కాబట్టి కొంత ప్రభావితమైన మాట మాత్రం వాస్తవం. అది మైసూరారెడ్డి గారు, మీరు ఏ విషయాన్నైనా ఏ సమస్యనైనా బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, దానిపైన డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తారు అని బాగా పేరు మీకు. మరి ఇప్పుడు తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు అయిపోయినాయి, 2 రాష్ట్రాలుగా విభజింపబడ్డారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, అసెంబ్లీ లేదు. అసలు మీ అనాలిసిస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన అనేది జరిగినప్పుడు జిల్లాల అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఇరిగేషన్ అయితే ఉంటుంది, పవర్ ఉంటుంది, రహదారులు ఉంటాయి, విద్యకు సంబంధించిన సమస్యలు అయితేనేమి, అవి తెలంగాణను అటు ఆంధ్ర ప్రాంతంలోనూ సమాన స్థాయిలో ఉన్నాయనేది నిర్ద్వందంగా కృష్ణ కమిటీ ముందు ప్రూవ్ చేయటం జరిగింది. కొంత రాయలసీమలో తక్కువ ఉన్నాయి అటువంటి సమస్యలు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి. మిగతాటువంటి ఈ సమస్యలన్నీ ఉండినా ఒకటి కొరత కనపడేది, ఇబ్బందికర పరిస్థితి కనపడుతున్నది దినం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని సమస్య. ఏదైతే ఈ రాజధాని గత 50-60 సంవత్సరాలుగా అభివృద్ధి చేసినామో ఆ రాజధాని తెలంగాణ ప్రాంతానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఆ రాజధాని నిర్మాణం చేసుకోవాలన్నప్పుడు రాజధాని అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా అయితేనేమి, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి తలమానికంగా ఉన్న రాజధానిని మనం కూడా ఒకటి నిర్మాణం చేసుకోవాలనే తపన అయితే ఉంటుంది. అటువంటి తపన ఉండాలనంటే రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటుంది.
మీరు టీడీపీలో చేరి రాజ్యసభ మెంబర్గా ఉన్న టైంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మీద, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు. అంటే పొంకాలుగా విమర్శలు చేశారు. కరప్షన్ రాజా అని, ఇటు 1,00,000 కోట్ల జగన్మోహన్ రెడ్డి అని. అసలు అందులో వాస్తవాలు ఉన్నాయా? కానీ వాస్తవం అంటే కొన్ని పదాలు నేను అన్ని పదాలు నా నోట్లో పెట్టాను. కానీ నేను జగన్మోహన్ రెడ్డికి నేను మాట్లాడడానికి అవకాశమే లేదు. ఎందుకు అని అంటే అప్పటికి అతను రాజకీయాల్లో లేడు కాబట్టి నేనేం పెద్ద విమర్శించేది ఉండదు ఎవరిని కూడా. అప్పటి ప్రభుత్వ విధానాలు కొన్ని నేను విమర్శించిన మాట వాస్తవమే, నేను కాదనలేదు. ఉన్నాయి, నేను కాదని నా ప్రెస్ మీట్స్ ఉన్నటి సరిగా మైసూర్ రెడ్డి గారు ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొందరైతే ఆ పుస్తకం మెటీరియల్ మొత్తం కూడా మీరే ఇచ్చారన్న. కొన్ని నేను చేసిన మాట వాస్తవమే కాదండి. నేను ఏ ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జరిగిన లోపాలను లోటుపాట్లను విమర్శించి ఉండొచ్చు, ఇటు చేసి ఉండొచ్చు. ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యతని నేను నిర్వర్తించినాను. కానీ ఏవైతే మీరు అంటున్నారో బుక్లెట్ చెప్పేది వినండి, నేర్చుకోండి, చెప్పేది వినండి. అందులో నేను చెప్పిన విషయాలు నాకు సంబంధం లేని విషయాల గురించి ఒక ఎల్లో మీడియా నా మీద రుద్దొచ్చు, కానీ ఆ రాజా ఆఫ్ కరప్షన్ రాసిందైతేనేమి నేను కాదు. ఆయనకు కొందరు ఆర్థిక పరంగా సలహాలు ఇచ్చిన కొందరు ఆడిటర్లు ఉన్నారు. అవి నేను పేర్లు చెప్పడం కూడా అంత భావం కాదు. ఇంతకుముందు అయితే చెప్పినాను అది పేర్లు కూడా. వాళ్ళు రాసుకున్న పుస్తకాలకు నాకంట కడితే ఏం ప్రయోజనం లేదు. నువ్వు లీడరు నిల్చుంటే నీ పక్కన నేను నిల్చుంటే నీ ఏం చూపిస్తే అది చూపించిండొచ్చు, కాదనిలే. ఆ రాజా కరప్షన్ బుక్ నేను రాయలేదు. ఇంత మునుపు చెప్పాను, ఇప్పుడు చెప్పినాను, మళ్ళీ అదే మీరు ప్రస్తావించుతున్నారు కాదు. మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు పర్సనల్గా చెప్పినవన్నీ మీరు నా ప్రెస్ మీట్లు తీసుకురండి. నా ప్రెస్ మీట్లలో ఆ విషయాలు ఏ వచ్చినాయో మీరు చెప్పండి. రాని విషయాలు నా నోట్లో పెడితే ఏట ఎవరో అన్న మాటలు ఊహించుకొని పెట్టడం కాదు. విమర్శలు అంటే ప్రభుత్వాన్ని విమర్శలు వేరు, ప్రభుత్వం మీద విమర్శించే విమర్శలు వేరు, ప్రత్యేకించి వ్యక్తుల గురించి మాట్లాడే. నేను జగన్ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడైనా కానీ ఉంటే చూపించమనండి, ఆ ఎల్లో మీడియానైనా చూపించమనండి, నేను కాదనడం లేదు. కానీ లేని విషయాలు నాట్లో రాజా కరప్షన్ 1,00,000 కోట్ల విషయం మళ్ళా, ఎందుకంటే ఇది ఎన్నో మార్లు ప్రస్తావించడం ఎందరికో చెప్పడం జరిగింది. ఎందరికో చెప్పినా కానీ మళ్ళీ అదే పదే అది వేరు ఇది వేరు. ఇది జనరల్ ఇప్పుడు అయిపోయింది. జనరల్ అప్పుడు విమర్శించినప్పుడు చెప్పేది వినండి. ఏంట చెప్పండి వినకుండా వరకు మాట్లాడితే అది ఆయన అందులో జలయజ్ఞంలో జరిగిన అవినీతిని గురించి అంచనాలు కట్టమన్నారు. అప్పుడున్న ఏయో పత్రికల్లో అయితేనేమి, సమాజంలో అయితేనేమి, సొసైటీలో అయితేనేమి ఏదో కమిషన్లు ఒక వార్తలు ఉంటాయి, వదంతులు ఉంటాయి. వదంతులను ఆధారం చేసుకుని కట్టినప్పుడు అది 2,000-3,000 కోట్లు కూడా రావడం లేదు. అక్కడ ఉన్న ఇప్పటికీ కొందరు మీడియా ప్రతినిధులు కూడా మీడియాలోకి వచ్చారు, అక్కడ పనిచేసిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా సాక్షిభూతాలు ఉన్నారు, నేను ఒక్కనే కాదు. కట్టి ఏంది 3,000 వస్తుంది సార్, ఇంకా ఎక్కువ రావాలని. అది నేనేంటి చెప్పాను, ఆడ ఉండేది ఉంటుంది కదా. నేను ఎట్లా అంటున్నాను, నువ్వు ఏదో ఒక వదంతుంది 5% కమిషన్, దానికి అంచనాలకు పర్సంటేజ్ కట్టి నువ్వు వేసినావు అంటే నేను చెప్తాను. మరి నాయకుడు ఒప్పుకోరే ప్రెసిడెంట్ గారు, కనీసం 30,000 కోట్లన్నా చేస్తాను. నువ్వు చేసేదానికి ఎంత చేస్తే నేను వద్దంటున్నాను, నాదేముంది, వేసుకు ఎంతో కదా ఒక సంఖ్య. మళ్ళీ ఆయన దగ్గర 30,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఉంటుంది అని అన్నారు. 1,00,000 కోట్లు ఉంటే ఇదెట్ట కట్టాలి సార్, 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని అంటే 30,000 కోట్లు అంకెలు వేసుకున్నాం, దానికి 1,00,000 కోట్లకు అంకెలు వేసుకున్నాం. అంకెలు వేసుకొని వారు ఏదో చెప్పింది, వారు పార్టీలో తీసుకునే నిర్ణయాలకు నేను జవాబుదారీ ఉండను. దానికి ప్రభుత్వ విధానాలను అయితే విమర్శించినాను. ఎవరు నేను అటు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చు, మళ్ళీ ఇటు వచ్చినప్పుడు ఇటువంటి ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చు. కానీ విమర్శలు అనేది నేను
అప్పుడు జరిగే సంఘటనలు బట్టి ఆ ప్రభుత్వం తీసుకునే విధానాల గురించి నేను తప్పకుండా ఎక్కడున్నా కానీ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అనేది వేరు, ప్రతిపక్షం అనేది వేరు. కొంచెం ప్రతిపక్షం అనేది వాచ్ డాగ్ రోల్ ప్లే చేయాలి, కానీ మధ్యలో ఎక్కడా ఉండరు. చాలామంది ఏదో కాంట్రాక్టర్లు ఉండొచ్చు, వారి వ్యాపార లావాదేవీలు పెట్టుకొని వారు మాట్లాడలేకపోవచ్చు, కానీ అటువంటి వ్యాపారాలు కానీ లావాదేవీలు కానీ నాకు ఎవరితో ఉండవు. నేను స్పేడ్ అనేవని అంటే ఆ ప్రభుత్వ పరంగా మీరు చేసిన విమర్శలు కరెక్టే, అవి ఏదైనా ఉండేటప్పుడు బేసింగ్ ఆన్ ఫ్యాక్ట్ నేను చెప్తాను, అవి ఫ్యాక్ట్సే. ఏదైనా చెప్తాను. స్పేడ్ అనేవని ఆసానచ్చని ఎన్నో అవకతవకలు దానికి ఎందరో కారణభూతులు ఉండొచ్చు, దానికి ఇంకొకరు ఎవరో ఒకరు కారణభూతులు ఒకరైనా చెప్పలేను కదా. ప్రభుత్వ విధానం మీద ఓకే, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇవి రెవెన్యూ అనేది చూడకపోతే, నేననేది కాదు, రాజీవ్ గాంధీ అన్నారు, ఆయా ప్రజలు ఇస్తున్న పన్నుల్లో 20% మాత్రమే ప్రజలకు అందుతుంది, మిగతా 80% వృధా అవుతుంది అన్నారు కదా. అలాంటి విధానాన్ని నువ్వు కస్టడీ ఉన్నప్పుడు, కంబైన్డ్ మనీ ఉన్నప్పుడు, మీరు నేను 10 మందిని కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం అనుకోండి, అందరం కూడగట్టుకొని డబ్బు వేసినప్పుడు అది సినర్జిటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అందులో 100 రూపాయలు మనము ఖర్చు అయ్యేది ఉంటే కనుక 10 మంది కలిసిపోయినప్పుడు 110 రూపాయలు ఎఫెక్ట్ వస్తుంది. కానీ 100 రూపాయలు కలెక్ట్ చేసి 10 మంది దగ్గర 500 ఖర్చు పెడితే విమర్శలు దారితీస్తుందా? అటువంటి విమర్శలే జరుగుతుంటాయి. అదే ఇప్పుడు నేను అడిగింది కూడా, మీరు అప్పుడు ప్రభుత్వం పైన చేసిన విమర్శలన్నీ వాస్తవాలేనా? అప్పుడైతేనేముంది, తెలుగుదేశం మీద కాంగ్రెస్లో ఉన్నప్పుడైతేనే ఏదైనా చేసిన, ఏ ప్రభుత్వం మీద అయినా చేసిన, కొత్తగా దాని మీద మీరు ఎప్పుడైనా స్పేడ్ అంటారు, చేసిన విమర్శలన్నీ కరెక్ట్. అంటే ఆ ప్రభుత్వం చేసే విధానాల మీద ఉంటాయి, కానీ వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడను. తెలుగుదేశం పార్టీకి ఒకటి ఉండొచ్చు, అతని మీద ఉండి రుద్దొచ్చు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ప్రత్యేకంగా రుద్దుతుంటారు. ఏం సంబంధం ఉంది? అతనికి సంబంధం లేకపోయినా మాట్లాడుతుంటారు. అసలు నాకు అటువంటి నాకు కావాల్సింది ఏంటంటే, ఇది మనస్సాక్షిగా ప్రభుత్వ విధానాల మీద అంటుంది కదా. నేను విమర్శించే ప్రభుత్వ విధానాల మీద ఉంటాయి, మీరు పత్రికలు తెచ్చి చూపించిన ప్రభుత్వ విధానాల మీద ఉంటాయి, కానీ వ్యక్తుల మీద ఉండవు. మనస్సాక్షిగా మైసూరారెడ్డి గారు చెప్పే మాటలు అంటే, నేను అడగదలుచుకుంది ఏంటంటే, మైసూరారెడ్డి గారు ఎప్పుడైనా, నేను నిజమే చెప్తాను, మీరు అంతసేపు నన్ను అడగాల్సిన అవసరం లేదు. కమ్యూనిస్టు కూడా నా మాదిరి మాట్లాడతారో చాలామంది కార్పొరేట్ వ్యక్తులు, నువ్వు పెద్ద కమ్యూనిస్ట్ అయి కూర్చున్నావా మా దగ్గర అంటుంటారులేండి. పార్టీల్లో సేమ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను చెప్పేది ప్రభుత్వ విధానాలు వేరు, వ్యక్తిగత విమర్శలు వేరు. అవి అటు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా విమర్శించినాను. ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్లో జరిగిన సంఘటనలు చాలా విమర్శించినాను. దానికేముంది, దీనికి సంబంధమే లేదు కదా. అదే అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరికి అంటవు అవి? అగ్ని కంటే గొప్పది నిజం. ఆ నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలిగిన వ్యక్తి గొప్ప వ్యక్తి మైసూరారెడ్డి గారు. మీరు అసెంబ్లీలో ఆ పీపీఏ విషయంలో వాదించినప్పుడు వచ్చిన ఆ బిగ్ బాస్ ఎవరో ఇప్పటికైనా చెప్పండి సార్. ఇప్పుడు అది ఒక డాక్యుమెంట్ వచ్చింది. నేను ఆ రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసింది, ఈ బిగ్ బాస్ ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి తేల్చండి అని చెప్పి. కానీ ఆ ప్రభుత్వం పోయింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా సిఐడి డీజీ గారు వచ్చి అడిగారు. దాన్ని ఆయన ఇక్కడే ఉంది, ఆ లెటర్లో ఒరిజినల్గా నాకు వచ్చిన లెటరు, స్టాంపుడ్ పేపరు, ఈ లెటర్ ఉంది. తీసిపోయి అక్కడ సింగపూర్ కోర్టులో ఉంది కదా, కోర్టులో పోయి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని పోయి ఆ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిన వ్యక్తులను విచారించుకోండి, ఎవరైనా తెలుస్తుంది, ఏముంది దానికి వచ్చిన పెద్ద సమస్య అని చెప్పాను. అది వారు చేయరు, ఊరికే అడుగుతుంటారు, ఏం ప్రయోజనం ఉంటుంది. అంటే ఆ బిగ్ బాస్ ఎవరు అని మీడియాలో బాగా బిగ్ బాస్ని పేల్చారు. ఎందుకంటే అది ఒక అథెంటికేటెడ్ లెటరు. ఎవరికో బిగ్ బాస్కి 5 కోట్లు పే చేసినానని చెప్పి తన భాగస్వామిని అకౌంట్ చూపించేటప్పుడు తన భాగస్వామికి చెప్పినాడు. భాగస్వామి ఆ డాక్యుమెంట్ పెట్టి నాకు రావాల్సిన భాగస్వామ్యం సరిగా రాలేదని చెప్పి అక్కడ సింగపూర్ కోర్టులో వాళ్ళు వివాదం. అది ఆ
అప్పుడు వారిద్దరిని విచారిస్తే కరెక్ట్గా తెలుస్తుంది. ఏ ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ లేదు ఆ బిగ్ బాస్ ఎవరినో తేల్చడానికి. నేను అడిగింది కూడా అదే శాసనసభలో, ప్రభుత్వాన్ని ఈ బిగ్ బాస్ ఎవరో తేల్చండి అని అడిగింది. మీరు టీడీపీలో రాజ్యసభ సభ్యులుగా చేశారు. మరి టీడీపీ నుంచి మళ్ళీ ఎందుకు బయటకు వచ్చారు? చంద్రబాబు నాయుడు గారితో మీకున్న విభేదాలు ఏంటి? నాకు రాజకీయంగా ఎవరితో విభేదాలు ఉండవు. నేను రాజకీయంగా పదవి రాసించితే నాకు విభేదాలు ఉంటాయి. నేను చెప్పాను రాజ్యసభ అయిపోయిన తర్వాత, నేనేదో నా వయసు కూడా 62-63 సంవత్సరాలు. అంటే మీకు కోపం వచ్చింది సీఎం రమేష్ గారికి ఇచ్చారని? అన్నీ మీడియా కథనాలు వాళ్ళు ఎవరో పుట్టించుకునేటి. నాకేం సీఎం రమేష్కి ఇస్తేనే, ఎల్ఐకి ఇస్తేనే, పుల్లయ్యకి ఇస్తేనే. అంటే మళ్ళీ మీకు ఇవ్వలేదని అలిగారు? నేను అడగలేదు, నేను దాని గురించి పట్టించుకోలేదు. చెప్పాను, ఆయనకు క్లియర్గా చెప్పాను. నేనేదో వివిధ పుస్తకాలు గీసుకాలు రాసుకుందామన్నాను. మీకు ఏదన్నా అవసరమైనప్పుడు పిలిపించండి, వచ్చి మాట్లాడిపోతాను నేను ఆయన చెప్పే వచ్చాను. నేనేం విభేదించలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. మైసూరారెడ్డి గారు, మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? నేను వెళ్ళాలనుకోలేదు. నేనేదో నాకు 63 సంవత్సరాలు వచ్చింది. ఇంకా ప్రస్తుత రాజకీయాల్లో కూడా మనం ఇమిడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కువగా ఆర్థికపరమైన సమస్యలు రాజకీయాల్లోకి వచ్చినాయి. నేనేదో నా రచనను పాత ఎన్ని గత అనుభవాలు ఏదో పుస్తకం రాసుకుందామని అనుకున్నాను. కానీ రాజకీయ అనుభవం ఉంది కదా, నాకు కొంచెం సలహాలు సంప్రదింపులకు అవసరం ఉంటుంది, మీరు తప్పకుండా రావాలని చెప్పి ఒత్తిడి చేయడం వల్ల నేను సరే తప్పకుండా దాంట్లో ఉండే సాయం చేస్తాను, తెలిసిన వ్యక్తికి సాయం చేయడంలో తప్పు లేదు కదా అని చేసింది. కానీ అంతే ఏదో రాజకీయ పదోన్నతులు కావాలని చెప్పి పోయిన వ్యక్తిని కాదు అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావడంలో మీరు కాంగ్రెస్ నాయకులుగా, అందరూ పెద్ద నాయకులు, అందరూ తెలిసిన వ్యక్తి మీరు, ఆ బెయిల్ రావటంలో మీ సహకారం చాలా ఉంది అనేది ఒక అది రాజకీయ పరమైన కేసులు బనాయించేటంత వరకు రాజకీయ పరిస్థితులు విమడి ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధినేత్రికి ఎందుకో ఒక విధమైన పర్సనల్ వెండెట్టాగా తీసుకున్నది ఆ కేసుకు సంబంధించి. ఆమె సొంత విషయంగా తీసుకొని చేయటం వల్లను, తర్వాత ఇక్కడున్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎందుకు ఆయన బయాస్డ్ ఇన్వెస్టిగేషన్ వల్ల కేసు బనాయించలేదు. ఇన్వెస్టిగేషన్ కూడా బాగా బయాస్డ్ అంటారా? 100% అది రాయలసీమలో ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు రాగద్వేషాలు అనేవి ఉంటాయి. ప్రతి చిన్న కేసులో కూడా ఎస్ఐ గారికి రాగద్వేషాలు ఉంటాయి ప్రతి కేసులోనూ. అది తప్పకుండా అతని ఇన్వెస్టిగేషన్లో రాగద్వేషాలు అనేది ప్రతిబింబించినాయి అనేది నిర్ద్వందంగా చెప్పచ్చు. అటు తర్వాత అది ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కేసు కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఆయనకు ఆటోమేటిక్గా బెయిల్ వచ్చింది, కానీ ఇక్కడ రాజకీయంగా ప్రభావితమై బెయిల్ రాలేదు. ఈ కేసు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎవరైనా కానీ తప్పకుండా బెయిల్ ఇవ్వాలి, ఇచ్చినారు. దాంట్లో పెద్ద రాజకీయంగా ఒత్తిడి చేయాలంటే ఎవరు చేయాలి? కోర్టును ప్రభావితం చేస్తుండేది ఆనాడున్న అధిష్టానము. ఆనాడున్న అధిష్టానం ఉన్నప్పుడే బెయిల్ వచ్చింది. ఈ ఒక దిక్కు వారు అక్కసపెట్టి చేస్తున్నప్పుడు వాళ్ళే ఎట్లా బెయిల్ ఇస్తారు అనుకునేదానికి కూడా ఆస్కారం లేదు. రెండోది, ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎన్ని రోజులని పెట్టుకోగలరు ఒక వ్యక్తిని? అలిగేషన్సే కానీ, ఛార్జ్షీట్ అనేది అలిగేషన్సే కానీ ముద్దాయిని కాదు. ఇప్పుడు కోర్టులో విచారణ జరిగిన తర్వాత శిక్ష పడితే దోషి అంటారు, కానీ ఇంతవరకు అలిగేషన్స్ కింద లెక్క. పేపర్లో మనం ఎట్లా అలిగేషన్ చేస్తామో కోర్టులో విచారణ అధికారి అలిగేషన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని
జైల్లో వేయటం టోటలీ రాజకీయ కుట్రనే అంటారు మీరు. తప్పకుండా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లు అనేది ఎక్కడ కూడా ప్రతి చోట ఉంటాయి ఇన్వెస్ట్మెంట్లు. ఇప్పుడు మీడియా ప్రపంచంలో ఎందరో ఇన్వెస్ట్మెంట్ చేసిండారు. ప్రతి ఛానల్లో అయితేనేమి, మీడియాలో అయితేనేమి చేసిండారు. ఈ నేషనల్ ప్రింట్ మీడియాలోనూ ఉన్నాయి, నేషనల్ ఛానల్స్లోనూ ఉన్నాయి, ఇండస్ట్రీస్లోనూ ఉంటాయి, రకరకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసినంత మాత్రాన ఇన్వెస్ట్మెంట్ చేసినారు కాబట్టి నీ మీద కేసు పెడతారంటే అదెట్టవుతుంది? అది కాదు కదా. నీవు ఒక చట్టాన్ని చేసినావు, చట్టానికి లోబడి ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు దాన్ని క్వశ్చన్ చేసేదానికి లేదు. కేవలం కిట్ ప్రో కానని ఏ దానికైనా కిట్ ప్రో కానొచ్చు. నేను లేచిన కిట్ ప్రో కానొచ్చు, కూర్చున్న కిట్ ప్రో కానొచ్చు. లేచినావంటే ఎందుకంటే ఉంటుందిలే, ఆయన అప్పుడు ఏదో సిగ్నల్ ఇచ్చింటాడు కాబట్టి. ఇప్పుడు ఏదో నిన్న చూశాను, ఏదో ఫుట్బాల్ గేమ్లో ఒక గోల్ పడిన తర్వాత కంప్లైంట్ లేజర్ కిరణాలతో బాల్ కనపడకుండా చేసినారు కాబట్టి గోల్ అయిందని చెప్పి ఇట్లా రకరకాల వితండ వాదాలు ఉంటాయి. కానీ ఆ కిట్ ప్రోకో అనేది పెద్ద బ్రహ్మ పదార్థము. ఇన్వెస్ట్మెంట్ అనేది వేరు. ఇన్వెస్ట్మెంట్లు అందరికీ జరుగుతుంటాయి. ఇన్వెస్ట్మెంట్ జరుగుతానే అది తప్పు అని ఎట్లంటారు? చట్టం ఉంది. ఇప్పుడు మొన్న ఏదో చెప్పారు, ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్, నేను పత్రికల వార్తలు చూసినప్పుడు సిట్ వేశాము, వెంటనే స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు ఆధారాలను సేకరించుతాము అని. నాకు కొంత రాజకీయ అనుభవం ఉంది. నేను బ్లాక్ మనీ అనేదాన్ని నేను ఇంకొక రకంగా చూస్తాను. బ్లాక్ మనీని, భూత మనీని సృష్టించే వాళ్ళు ఎకనమిస్టులు ఉన్నారు. భూత మనీ వాళ్ళంటే నేను ఒక బేసిక్ ప్రశ్న ఈ రోజు కూడా అడుగుతాను, ఎవరినైనా ఎకనమిస్ట్ని అయినా కానీ ఇంకొకరినైనా కానీ. అంటే బ్లాక్ మనీ అంటే ఏదైతే నువ్వు ట్యాక్స్ పే చేయవో ఆ డబ్బును బ్లాక్ మనీ అంటారు. అది ఒక కార్పొరేట్ సెక్టరే కాదు, ప్రతి ఇండివిజువల్ దగ్గర ఉంది. చాలామంది ట్యాక్స్ పే చేయరు, వాళ్ళ ఎగ్జామ్షన్ లిమిట్స్ దాటే ఉంటారు. అది సర్క్యులేషన్లో ఉంది. ఈ దినం 100కు 90% సర్క్యులేషన్లో ఉండే మనీ బ్లాక్ మనీ ఉంటుంది. అది రాంగ్ అనేదానికి లేదు. ఒక కార్పొరేట్ సెక్టార్ డబ్బు చెల్లించలేదనుకోండి, పన్ను ఎగవేతదారుడు అవుతారు. కానీ అదేదో భూతం మాదిరి సృష్టించి స్విస్ బ్యాంకులో ఉంది, ఆ డబ్బు తీసుకొస్తే ఆ డబ్బు మీద ఏం ట్యాక్స్ ఇస్తారు, అంతేగాని ఏమవుతుంది? కానీ ఇప్పుడే నేను చూశాను, స్విస్ బ్యాంకులో ఉన్న ఈ దినం ఖాతాలు చాలా -35% పడిపోయినాయని. ఇప్పుడు ఉండేదంతా ఎకనమిక్ రీఫార్మ్స్ పేరుతో ఈ దినం వచ్చిన చట్టాల వల్ల నీ డబ్బు ఎక్కడా పోదు, నీ డబ్బు ఇక్కడే ఉంటుంది, ఇండియాలోనే ఉంటుంది. నీ డబ్బును వైట్ చేయాలనుకున్నప్పుడు, ట్యాక్స్ పెయిడ్ మనీగా చేయాలనుకున్నప్పుడు, అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో పెట్టాలనుకున్నప్పుడు ట్యాక్స్ పెయిడ్ మనీగా ఉండాలి. ఆ ట్యాక్స్ పెయిడ్ మనీని చేయాలన్నప్పుడు ఎన్నో ఆడిటింగ్ సంస్థలు ఉన్నాయి. ఒకటికి 2-3 లేయర్లు క్రియేట్ చేసి మారిషస్ రూటో, మలేషియా రూట్లోనో తీసుకొస్తున్నారు. ఇప్పుడు అటువంటి మారిషస్ రూట్లో, మలేషియా రూట్లో ఎప్పుడో ఎవరికో చెప్తున్నారు, టాటాలకు, బిర్లాలకు చెప్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు చాలామంది కార్పొరేట్ అధిపతులు. అటుపక్క ఈ రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సింగపూర్ రూట్లో చాలా వరకు డబ్బులు వచ్చినాయి. పేర్లు కూడా నాకు తెలుసు, అయినా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పను. కానీ ఇదేదో పెద్ద భూతం మాదిరి సృష్టించినట్టు వచ్చి ఎవరి మీద కేసులు పెట్టినారనే విషయం మీద నేను ప్రస్తావించుతున్నాను. ఇన్వెస్ట్మెంట్స్ను అవి రాంగ్ అని చెప్పడం, మరి ఆయన ఇన్వెస్టిగేటింగ్ అధికారికి మనసెట్టు ఒప్పిందో నాకు తెలియదు. కానీ ఏదో కేసు రాయాలా, కేసు బనాయించాలా, ఛార్జ్షీట్ వేయాలా, ఆయన ఇన్వెస్టిగేషన్ చేసిన దానికంటే ఒక్క మాటలో క్షుణ్ణంగా చెప్పాలంటే మీడియా ట్రయల్ చేశాడు. అట్లాగా సార్, నాకు కావాల్సింది మీరు మనస్సాక్షిగా ఒక్క మాటలో చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి. అరే నేనెట్లా చెప్తానండి? ఇది ఆయన బయాస్డ్ ఇన్వెస్టిగేషను, మీడియా ట్రయల్ చేసి ఆయన నువ్వు దోషా కాదా మనస్సాక్షిగా చెప్పమంటే అదే కోర్టు సబ్జుడిస్ మ్యాటర్ కోర్టులో ఉంది. కోర్టు తెలిసాల్సిన విషయాలు అవి కోర్టులో నిలబడతాయని కూడా నేను అనుకోవడం లేదు. ఆ కేసులు కోర్టులో కూడా నిలబడతాయని అనుకోవడం లేదు. అతను జరిగిన ఇన్వెస్టిగేషన్, మీరు ఇన్వెస్టిగేషన్ను, విచారణను సపరేట్ చేసి చూడాలా. అది సిఆర్పిసి చేసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఏని అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్, బయాస్డ్ ఇన్వెస్టిగేషను, అతను చేసిందల్లా మీడియా ట్రయల్ చేశాడు, ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని నేను అంటాను. ఓకే, మీరు ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు మీది డీటెయిల్డ్ అనాలిసిస్ కదా, మా ఫస్ట్ నుంచి అందరికీ తెలిసిందే. మీరు ఒక ఎలక్షన్ అనాలిసిస్ ఇచ్చారు.
వైఎస్ఆర్సీపీకి ఇన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయి, ఓపెన్ కాన్ఫరెన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. నేను డినే చేయటం కానీ మీ అనాలిసిస్ రాంగ్ అయింది. నా అనాలిసిస్ అని కాదు. ఎక్కడ రాంగ్ అయింది? నా అనాలిసిస్ అని కాదు. అప్పటికే మండల ఎన్నికలు అయితేనే, మున్సిపాలిటీ ఎన్నికలు అయితేనే జరిగాయి. జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఎన్నికల కమిషను నిషేధించింది. కానీ మీడియా సంస్థలు అయితేనేమి, ఏజెన్సీలు అయితేనేమి బ్యాలెట్ పెట్టకుండా బయటకు వచ్చిన వ్యక్తులను వాళ్ళ అభిప్రాయం తీసుకొని, అభిప్రాయాన్ని అంకెలు సంఖ్యలు వేసుకొని ఒక ఒపీనియన్ పోల్స్ వచ్చింది. ఒపీనియన్ పోల్స్ ఆధారంగాను ఏవైతే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో జరిగినట్టు ఇంపోజ్ చేసి చూసినప్పుడు ఒక విధమైన రిఫ్లెక్షన్ వచ్చింది. ఆ రిఫ్లెక్షన్ ఆధారంగా పార్టీ అభిప్రాయంగా చెప్పమన్నారు. పార్టీ అభిప్రాయంగా చెప్పాను. ఏ పార్టీలో ఉన్న వ్యక్తి అయినా కానీ అటువంటి సంధి సమయంలో చెప్పిన అంకెలను దాన్ని ఆధారంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ అభిప్రాయాన్ని చెప్తుంటాను. మైసూరారెడ్డి గారు, ఏంటి సార్ మీ బ్యాడ్ లక్? మీరేమో 2004లో టీడీపీ వైపు వెళ్ళినప్పుడేమో కాంగ్రెస్ స్వీప్ చేసింది, మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళినప్పుడేమో టీడీపీ స్వీప్ చేసింది. అనాలిసిస్లో మీరేమో నెంబర్ 1, మొత్తం డీప్ అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ ఎక్కడ తప్పుతుంది? అనాలిసిస్ కాదు, ఇక్కడ నువ్వు రాజకీయ లబ్ధి కోసము, పదవోన్నతుల కోసము ఆలోచన చేసింటే వేరు సమస్య. అక్కడ నుంచి వచ్చి నేనేదో ఊరికి కూర్చుందాం అనుకున్న వ్యక్తిని ఏదో సలహాలు సంప్రదింపుల కోసం అని పిలిచినారు, పోయినాం. అది ఏదన్నా రాజకీయాలు ఆలోచన చేస్తే ఇది గాలివాటం వస్తుంది, ఇక్కడ పోతే ఈయనకి ఈ పదవులు వస్తాయి, అక్కడ పోతే ఆ పదవులు వస్తాయని ఆలోచన చేసుకునే వాళ్ళు చేయాల్సింది. అది నేను చేయలేదు కదా, ఆ పని నేను చేయలేదు. ఏదో మీరు అడిగారు, సాయం అడిగినప్పుడు సాయం చేయాలి, నాకు చేత నేను. అట్లాగా సార్, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ పిలిచి సాయం చేయండి అని అన్నారు. మీరు కీలక నిర్ణయం తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కు తీసుకొని సాయం చేయమంటేనే కాదు, బ్రేక్ఫాస్ట్కు రమ్మని స్ట్రాటజీ మీరు డిజైన్ చేసి కదా. అనాలిసిస్ అనేది వేరు. ఈ ప్రజలతో ఉన్న ఓటున అభిప్రాయాలు అనేటి సంవత్సరాల ముందర ఎవరు అంచనాలు వేరా. ఈ ఎన్నికల ముందర జరిగేటి ఎన్నికల మేనిఫెస్టోలు ఉంటాయి, ఎన్నికల్లో హామీలు ఉంటాయి, ఆ రోజుకు పార్టీ ఏ స్టెప్స్ తీసుకుంటాయి, వివిధ రకాలు ఉంటాయి. వాటిని ఆధారంగా రిజల్ట్స్ ఉంటాయి. కానీ ప్రజల యొక్క అభిప్రాయాలు వారికి ఆ రోజుకున్న పరిస్థితుల్లో వారు తీసుకున్న నిర్ణయాలు బట్టి. ఈ విధంగా చెప్పండి, ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు గెలవటానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఈయన ఎందుకు గెలిచారు? ఎక్కడ తప్పు జరిగింది? తప్పులు ఒప్పులు అనేటివి ఉండవు. ఇప్పుడు నేను ఆత్మవంచన చేసుకోలేను, ప్రజలకు అబద్ధాలు చెప్పలేను, ప్రజలను మోసగించలేను. నేను రెవెన్యూను ఆధారంగా చేసుకొని ఎంత ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని అనుసరించి అందుకు అనుగుణ్యంగా హామీలు ఇస్తానన్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, నేను ఒక వ్యక్తులను చెప్పేదానికంటే తెలుగుదేశం పార్టీ హామీలు అన్నీ ఎన్ని ఉన్నాయో అన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చినప్పుడు అవి నెరవేరుస్తామా లేదా అనేది అది వారు విచక్షణ చేసుకోవాల్సింది. ఆ రోజుకు మరి ఏమి వారు విచక్షణ చేసుకున్నారో, విశ్లేషణ చేసుకున్నారో నాకైతే తెలియదు. ఆ రెవెన్యూ వనరులు అవి ఈ దినం వారి హామీలు నెరవేరుస్తాయా లేదా అనేది వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేమి ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, కానీ ఎక్కడో ఢిల్లీలో రాదు. ఢిల్లీకి ఎందుకు అరువులు దాచులు పోవాలా? నీకు ఆదాయం వస్తుంది, నువ్వు నెరవేర్చేటకంటే నీవు హామీ ఇవ్వాలా. అటువంటిది ఇవ్వకుండా ఇది ఢిల్లీ వైపు వెళ్తారు, ఆర్బీఐకి లెటర్లు రాస్తారు. ఆయన కోటాయి కమిటీని వేయాల్సింది అనేది కాలయాపన చేసేదానికి చేసే పనులు. నిజంగా నీ దగ్గర ఆదాయం ఉంటే ఎస్, ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ ఐఎమ్ పేయింగ్ దిస్ అమౌంట్. ఫస్ట్ సంతకం పెడతారు అని అంటే, ఫస్ట్ సంతకం అంటే మీనింగ్ ఏమిటానంటే నేను కుర్చీలో కూర్చుండే తెలికి నీకు ఈ హామీ నెరవేరుతుందని. కానీ ఏమిటి వేసింది? కోటాయి కమిటీని వేస్తాను. ఆ కోటాయి కమిటీ దేశాలు తిరుగుతున్నారు. ఏమి దేశాలు ఎందుకు తిరుగుతున్నారు? ఏమి దాంట్లో రిపోర్ట్ ఇవ్వడానికి ఏమి ఎస్ఎల్బిసిలో రికార్డు ఉంది.
అవి హామీలు ఇచ్చే నాటికే అవి 89,000 కోట్లు అన్ని రకాల వ్యవసాయ రుణాలు ఉండాలి. లాంగ్ టర్మ్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, గిడ్డంగులకు కానీ, లోయల్ చెరువులకు కానీ, ఇంకా వివిధ రకాలన్నీ డాక్రా రుణాలు కానీ, ఇవన్నీ 89,000 కోట్లు ఉన్నాయని తెలుసు. నీ ఆదాయం ఎంత వస్తుందో అదే 2013-14 బడ్జెట్ ఎస్టిమేట్లలో ఉంది. ఎంత వస్తుంది అనేది అప్రాక్సిమేట్గా తెలుసు. మూర్తి ఎందుకు చెప్పినారు అని అంటే ఆయనకు తెలుసు, ఈయన ఇందుకు నేను చెప్పను అన్నాడు. చాలామంది మీరు ఎలక్షన్ స్ట్రాటజీ డిజైన్ చేయలేదు. డిజైన్ చేసేటప్పుడు కూడా చెప్పినారు, చెప్తే తప్పే ఇవి చెయ్యాలా అని చెప్తే ఇవి రెవెన్యూ వనకూడదు కదా, వనకూరినప్పుడు నేను తప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలా, అబద్ధాలు ఎందుకు చెప్పాలా అని అన్నారు. సరే, అది వారి ఏ నాయకుడు విచక్షణ వారిది, ఎవరో మేము చెప్పలేము. సలహాలు చెప్పేవాళ్ళు చెప్తారు కానీ ఇదే నిర్దిష్టంగా అనుకున్నప్పుడు ఎవరు మేము చెప్పలేము అంటారు. అందువల్ల ఆ హామీలన్నీ చూసి ప్రజలు కూడా ఆకర్షితులై ఓటేసిండొచ్చు. దానికి ఆ రోజుకు జరిగేటి ఎవరు సంఘటనలు డీప్గా అనాలిసిస్ చేయలేము. మీరు చెప్పండి, మీ అనాలిసిస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారా? నిలబెట్టుకోమని చెప్తాము ఎవరైనా. నిలబెట్టుకుంటారా కాదు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే తను ఇమీడియట్గా ఇవ్వదలుచుకుంటే కనుక మొదటి సంతకం పెడతానంటే ఎవరైనా కానీ మొదటి సంతకం అర్థం ఏమిటా అంటే నేను కుర్చీలో కూర్చుండే తల్లికి నీకు ఫలం అందుతుందని ప్రజలకు చెప్పడం. కుర్చీలో కూర్చొని 100 రోజులైనా ఫలం అందలేదు కదా, అందరూ ఆ రుణమాఫీ కోసం ఎగజూస్తున్నారు కదా. ఆయన వేసింది ఏమిటి, నేను కుర్చీలో కూర్చుండే తల్లికి ఒక కమిటీ అనే చెవులు పిల్లిని తీసినారు. ఆ చెవులు పిల్లి ఆర్బీఐ దగ్గరికి, కేంద్ర ప్రభుత్వానికి దగ్గరికి, బహుశా లక్ష్మీదేవి దగ్గరికో కుబేరం దగ్గరికో పోయి అడిగి వస్తారేమో నిధులు కావాలని, నాకు తెలియదు. కానీ ఎవరైనా కానీ నువ్వు హామీ ఇచ్చినాక నెరవేర్చుంటారు. నెరవేరుస్తావా లేదా అనేది తర్వాత నీ యొక్క ఆచరణను బట్టి ఉంటుంది. దాని ఇప్పుడు ఏమి సర్దుబాటు చేసుకుంటారో, షరతులు విధించుకుంటారో, ఏమి చేస్తారో తెలియదు. షరతులు విధించిన ఇంత రుణాలు ఉన్నప్పుడు ఇంతకే షరతు విధించి ఇదే కుదించినా ఉంటారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న వాతావరణం చూస్తుంటే ఒకరితో ఒకరు వాగ్వాదం, నేను గొప్ప నేను కరెక్ట్ అనే వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ ఈ స్టేట్ డెవలప్మెంట్ గురించి ఒక ఆలోచనతో ఎప్పుడు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను స్టేట్ డెవలప్మెంట్, ఎందుకంటే ఈ స్టేట్ డెవలప్ అవ్వాలంటే అధికార పక్షం ప్రతిపక్షం కలిసి స్టేట్ డెవలప్ చేస్తేనే అవుతుంది. స్టేట్ డెవలప్మెంట్ నాకు తెలిసిన మేరకు రాజకీయంగా కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలు అనేటివి ఆలోచన చేసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి అనేది మిళితం చేయడం అంత సవ్యంగా కనపడడం లేదు. రాష్ట్రం అభివృద్ధి వేరు, రాజధాని సమస్య వేరు. రెండు మిళితమై చూస్తున్నారు చాలామంది. మిళితమై చూస్తే కనుక ఆ సమస్యలకు పరిష్కారం కాదు, అది కరెక్ట్ విధానం కూడా కాదు. అది వేరే, ఇది వేరే. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు చెప్తుండేది శాసనసభలో జరిగిన ప్రసంగాల తీరు, అది నార్మల్గా గవర్నర్ ప్రసంగం అనేది అది ఒక రిచువల్, ఫార్మాలిటీ, రాజ్యాంగపరమైన విధి నిర్వహణ. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా మేము పనిచేస్తాము, మాకు కావాల్సిన సహకారం తీసుకోండి అని అన్నారు. సరే, ఆయన మాట్లాడేది ఏదో రెచ్చగొట్టేదానికి అధికార ప్రతినిధులు కొంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినారు. సరే, కొంత వాదోపవాదాలు అనేవి ప్రతిపక్షం అధికార పక్షం కానీ అది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఒకరి మీదనే ఆధారపడి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య
ఒక ఐకమత్య భావం రావాలంటే మీరు మంచి విశ్లేషకులు, అనలిస్ట్, ఏం చేయాలంటారు? ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కూడా, తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అయితేనేమి, ఆంధ్రాలో ఉన్న ప్రభుత్వం అయితేనేమి, అసలు సిసలైన ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రజలను ప్రక్కదారి పట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు సమస్యలు ఏంటంటే విభజన వల్ల కలిగిన నష్టాలు, కష్టాలను సామరస్యపూర్వకంగా సరిదిద్దాల్సిన అవసరం రెండు ప్రభుత్వాల మీద ఉంది. ఏదో కేంద్రం ఒక బిల్ పాస్ చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారంగా, పోలవరం సమస్య అయితేనేమి, ఇటు కృష్ణా జలాల సమస్య అయితేనేమి, తర్వాత విద్యుత్ శక్తి సమస్యలు అయితేనేమి, ఇవన్నీ వాళ్ళ అనాలోచిత విభజన, అస్పష్టమైన విభజన, తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగిన విషప్రభావాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా నదీ జలాల విషయం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం కూర్చుంది. రాజధానిలో శాంతి భద్రతల విషయం వచ్చేసరికి కేంద్ర గవర్నర్ వచ్చి కూర్చున్నాడు. ఈ దినం ఇక్కడున్న డీజీ, ఆంధ్ర డీజీ శాసనసభలో ఎగిపోతుంటే పోలీస్ కానిస్టేబుల్ కూడా సెల్యూట్ కొట్టిన దశ. తెలంగాణ డీజీ పోతా అంటే ఆంధ్ర పోలీస్ సెల్యూట్ కొట్టారు. అదే ఒక డీసీపీని ఒక వ్యక్తి అడిగారు, బాగా ముఖ్యమైన, ఏంది ఆంధ్ర డీజీపీ పోతా అంటే నువ్వు డీసీపీవే, కనీసం సెల్యూట్ ఆయన ప్రమోషన్ ఇవ్వాలన్నా ట్రాన్స్ఫర్, ఆయనతో నాకేం పని, నాకేం సంబంధం అంటే అసెంబ్లీలో కూడా లోపల వచ్చి ఆంధ్ర పోలీసులు, బయట వచ్చి తెలంగాణ. అంటే ఇది కలిసి మెలిసి సామరస్యంగా చేసుకోవాల్సిన సమయం. మీ పార్టీ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం క్యాపిటల్ ఎక్కడ రావాలంటారు? నేను పార్టీ పరంగా చెప్పను, కానీ రాయలసీమ ప్రాంత వాసిగా, రాయలసీమలో ఒక ఉద్యమం నడిపిన వ్యక్తిగా, ఈ సమైక్య రాష్ట్రంలోనే అభివృద్ధి సాధించాలన్న ప్రత్యేక రాష్ట్రం కోరకుండా ఎప్పుడు అటువంటి వ్యక్తిగా ఏదో ఒక డివిజన్ అంటూ జరిగింది. మరొక దానికి విషబీజాలు పడకుండా ఉండాలంటే వారి మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఉంటుంది. దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో చేస్తే మంచిదే. కానీ నాకు అర్థం కాని సమస్య, ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడినారు, సింగపూర్ లాంటి సిటీ ఇంకా ప్రపంచ ప్రజలనే ఆకర్షితులయ్యే విధంగా నాకు పరిపాలన అనుభవం ఉంది, ఎంతో మంచి సిటీని నిర్మాణం చేస్తానన్న వ్యక్తి ఎక్కడైనా ఖాళీ స్థలం ఉండాలా? ప్రభుత్వ భూములు ఉంటే ఆ ప్రభుత్వ భూమే ఆ రాజధాని అభివృద్ధికి ఒక పెట్టుబడి అవుతుంది. ఎవరో ఇటుకలు తెచ్చించాల్సిన అవసరం లేదు, ఎవడో పెద్ద కూలీల అవసరం లేదు. సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉన్న జీవితం కదా మీది. పైగా రాయలసీమ, కడప రాజకీయాల్లో ఆరితేరినవారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మీరు ఎప్పుడన్నా అయ్యో మీ రాజకీయ జీవితంలో అయ్యో నేను ఇది చేయకుండా ఉంటే బాగుండేదే అని అనిపించిన ఆస్పెక్ట్ ఏమన్నా ఉందా? నాకు పెద్ద ఏమనిపించలేదు. ఎందుకంటే అంటే మీరు చేసినవన్నీ పర్ఫెక్ట్గానే చేశాను అనుకున్నారా? ఎందుకంటే నాకు పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారం చేసుకోవాలను, డబ్బు సంపాదించుకోవాలను, అటువంటి ఆత్రం అనేది ఉంటే ఎక్కడైనా తప్పటడుగులు వేసేదానికి అవకాశం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పరాజయం ఎప్పుడు పొందల. సరే, మన రాష్ట్రంలో రీజన్ అందరికీ తెలుసు, ఈ విభజనకి ప్రధానమైన కారకులే వాళ్ళు అని. ఇండియా మొత్తం మీద కూడా అలాగే జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ పుంజుకుంటుందంటారా? అసలు ఏంటి కాంగ్రెస్ పరిస్థితి, భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు 9 సంవత్సరాలు పరిపాలన ఇచ్చిన తర్వాత ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వమే, కానీ సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ భాగం సోనియా గాంధీ గారు ఆ పార్టీ అధ్యక్షురాలు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసినారే కానీ వేరే నిర్ణయం. కొంచెం యూపీఏ మొదటి విడతలో జరిగినప్పుడు కొంత కమ్యూనిస్టుల ప్రభావం ఉండి కొంత చెక్స్, కౌంటర్ చెక్స్తో నడిచింది. రెండో విభాగం వచ్చేసరికి చెక్స్, కౌంటర్ చెక్ లేదు, ఎటు బుద్ధి పుడితే గాలివాటంగా పోయింది. పోవటమే కాదు, నాకు అనిపించింది, నేను చాలా రోజులుగా చెప్తా వచ్చినాను, వీళ్ళకు 3 డిజిట్ ఫిగర్ కూడా రాదని. మొట్టమొదట నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పింది కూడా నేనే.
మళ్ళీ తర్వాత ఈ రాష్ట్ర విభజన అనేది ఏదో చాలా విభజనలు జరిగినప్పుడు మేము డిబేట్స్లో పాల్గొన్నప్పుడు కొన్ని సమస్యలు మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్ కానీ వస్తుంటాయి కదా. ఏదో ఆ రాష్ట్రంలో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మిగతా సభ్యులంతా ఏదో చోద్యం చూస్తూ కూర్చుంటుందే కానీ దాంట్లో పెద్ద జోక్యం చేసుకోరు. కానీ ఈ రాష్ట్ర విభజన విషయంలో మాత్రం దేశంలో ఎన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయో అన్ని రాజకీయ పక్షాలు ప్రభావితమైనారు. మమతా కానీ, బీజేడీ కానీ, ఆర్జేడీ కానీ, జేడీయూ కానీ, ఏఐడిఎంకే కానీ, డిఎంకే కానీ, అకాలీదళ్ కానీ, శివసేన, నేషనల్ శరద్ పవార్ కాంగ్రెస్ కానీ మొత్తం అంతా ప్రభావితమైనారు. అటువంటి సర్చార్జ్డ్ అట్మాస్ఫియర్లో ఆ లోక్సభలో జరిగిన సంఘటన ఏదైతే టెలికాస్ట్ లేకుండా బ్లాక్అవుట్ చేసి ఆ బిల్లును పాస్ చేసిన విధానము కొంచెం వాళ్ళకు మాయనమచ్చ ఏర్పడిందేమో, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఏ దెబ్బతీశారో ప్రజలు అదే దెబ్బ తగిలింది. నన్ను ఎవరో అడుగుతుంటే ఏమయ్యా అని అంటే, ఏముంది లేవా కాంగ్రెస్ చచ్చిపోయి ముగ్గురిని బతికించింది అని అన్నారు. ఎవరయ్యా అన్నారు? అటు మోడీ గారిని దేశంలో, ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ను, ఈ ఆంధ్రాలో తెలుగుదేశాన్ని బతికించింది. అంతకంటే జరిగింది ఏం లేదు. ఇంకా కోలుకునే పరిస్థితి కూడా లేదు, కోలుకోలేదు. మైసూరారెడ్డి గారికి రాజకీయ వారసులు ఎవరు? నేనేం చెప్పలేదే. ఇదేం వారసత్వం కానీ రాజ్యాలు మహారాజును చక్రవర్తిని అయితే నా వారసులు అనొచ్చు. కానీ అట్లాగా సార్, ఇప్పుడు వారసత్వం అనేది ఇప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వారు పాల్గొనవచ్చు. నా ఇంట్లో నాకేమి ఎవరు ఇంట్రెస్ట్ ఏమి చూపలేదు. దాని గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పదవులు పంచుకోవటానికి వారసత్వం, అధికారం పంచుకోవటానికి వారసత్వం, ఈ కాదు చైతన్యం పంచడానికి వారసత్వం. ఇప్పుడు నన్ను అడిగితే నేను అదే చెప్తాను. మీ తండ్రి గారు నేనేం పదవులు పంచుకోవటానికి రాలేదు, లేదు ఇది చైతన్యాన్ని పంచుకోవటానికి ప్రతి ఇంటి నుంచి ఒకరు రండి, ఆ వారసత్వాన్ని స్వీకరిస్తాం. అట్నే ప్రజలకి మంచి చేయటానికి మీ ఇంటి నుంచి వారసులు వస్తున్నారా? మీరు మీ తండ్రి గారు సినిమా ప్రపంచంలో ఉన్నారు, నటుడుగాను లాలించినారు కాబట్టి వారి చైతన్యాన్ని పంచడానికి మీరు సంసిద్ధమై వచ్చినారు. ఎందుకంటే డాక్టర్గా మీరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా, ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే చాలా పెద్ద పదవి, చాలా ఉత్తమోత్తమైంది. అయినా ఇంట్రెస్ట్తో తండ్రి చేసినారు కదా, నేను చేయాలని ఉత్సాహంతో వచ్చినారు. అట్లే మా తండ్రి గారిది మేము పంచుకోవాలనే ఉత్సాహం వారికి ఉండాలి కదా. రాజకీయ చైతన్యం లేనట్టుంది. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? వైఎస్ఆర్సీపీలో కీలక పాత్ర పోషిస్తారా? మళ్ళీ రాజ్యసభ మెంబర్ అవుతున్నారా? రాజ్యసభ అనుకునేదానికి నేను చెప్తాను కదా ముందే. ఏదో సలహాలు సంప్రదింపులు కావాలన్నారు, తెలిసిన అబ్బాయి కదా, సాయం చేస్తే తప్పేమిటనేది వెళ్ళినాను. ఇప్పుడు ఏదో దాంట్లో గురించి ఆలోచన చేయడానికి ఏముంది, అవసరం ఏముంది? నేను దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. ఇంతకు పోయినప్పుడు ఆలోచన చేయలేదు, ఇప్పుడు ఆలోచన చేయలేదు. భవిష్యత్తు సహాయం చేయమన్నారు, మీరు వెళ్ళారు, అయిపోయింది. ఇప్పుడు ఇక కీలక పాత్ర వైఎస్ఆర్సీపీలో పోషిస్తారా? ప్రతిపక్షంలో ఉన్నారు. అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు తప్పకుండా ఇస్తాను. ఏముంది దానికి, ఏముంది దాంట్లో తప్పేముంది? సలహాలేనా యాక్టివ్ పాలిటిక్స్? సలహాలు అంటే యాక్టివ్ పాలిటిక్స్, పాజిటివ్ ప్యాసివ్ పాలిటిక్స్ అనేది ఉండదు రాజకీయాల్లో. సలహాలన్నీ తలకి తప్పకుండా మిళితమై ఉంటాయి. అవి పదవులు కావాలన్నా పదవులు ఆశించి ఇచ్చే సలహాలు కాదు. పదవులు నేనేం ఆశించలేదు. పదవులు కాదు, వ్యూహం, స్ట్రాటజీ, అవి తప్పకుండా ఏదైనా వచ్చినప్పుడు ఆలోచన అని అంటే అదే కదా, వ్యూహాలు, స్ట్రాటజీలు కదా, తప్పకుండా. మైసూరారెడ్డి గారు, మీ జీవిత ప్రస్థానంలో మీరు డాక్టర్గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేటి వరకు మనం చర్చించుకున్నాం. మీ జీవితంలో ప్రజలకి నేను ఈ విషయం చెప్పలేదు, ప్రజలకి ఈ విషయం తెలియాలి అని చెప్పదలుచుకున్న విషయం ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఎన్నో సంఘటనల్లో ఒక 30 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే ఇది ప్రాముఖ్యం కాంది అనేవి ఉండవు. కానీ చాలా సమస్యలన్నీ బహిర్గతంగానే ఉంటాయి. ఈ పెద్దగా నేను సంతోషకరమైనటువంటి శాసనసభ్యుడైనప్పుడు చాలా ఉత్సాహపడినాను. ఈ శాసనసభకు మొన్న కూడా
శాసనసభకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఓరియంటేషన్, ట్రైనింగ్ ఏముంటుంది లేండి రాజకీయాల్లో, ఓరియంటేషన్ చేసేటప్పుడు కొత్తగా వచ్చి చేస్తున్నప్పుడు చెప్పినాను. ఎప్పుడు కూడా నేను ఫీల్ అయింది, ఈ శాసనసభ అనేది ఈ రాష్ట్రాన్ని పాలించేది. ఈ రాష్ట్రాన్ని పాలించే 175 మంది శాసనసభ్యుల్లో మీరు కావడం అంటే ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. అంటే 175 మంది ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అందులో మీరు ఒక్కరనేది గుర్తించుకుంటే మీ ప్రివిలేజెస్ ఏమిటో, మీ గౌరవాలు ఏమిటో, మీ అధికారం ఏమిటో, మీ హోదా ఏమిటో మీకు తెలుస్తుంది. అప్పుడే రాష్ట్రం అనేది అభివృద్ధి చేసేదానికి కానీ ఏదాంటైనా పాల్పంచుకునేదానికి మీకు ఉంటుంది. కానీ ఇది చేయాలన్నా ఇది చేయకూడదా అనేది రాజకీయ నాయకుడికి శాసనసభ్యుడిగా ఉండవు అని చెప్పాను. మైసూరారెడ్డి గారు, మీరు ఆనాటి నుండి ఉన్న రాజకీయ నాయకులు, అంటే మీకు తెలుసు ఆనాటి రాజకీయాలు ఎలా ఉండేవి, రాజకీయ నాయకులు ఎలా ఉండేవారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, అసలు అసెంబ్లీ ఎలా ఉండేది, పార్లమెంట్ ఎలా ఉండేది. మీరు అక్కడి నుంచి బయలుదేరారు, ఇప్పుడు ఈ రాజకీయ వ్యవస్థని చూస్తున్నారు. అంటే అప్పటి రాజకీయ వ్యవస్థకి ఇప్పుడు కుళ్ళిన ఈ కుష్టు రాజకీయ వ్యవస్థకి, అంటే డబ్బే ప్రధానమైన ఈ రాజకీయ వ్యవస్థకి డిఫరెన్స్ ఏంటి? అసలు అంటే మీరు అన్నీ చూశారు కదా, మీకు బాధ కలగట్లేదా ఏంటి రాజకీయాలు ఇట్ అయిపోయినాయి అని? స్టేజ్కి ఇటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. మేము వచ్చే నాటికి అప్పటికున్న వ్యక్తుల వల్ల అయితేనేమి, మళ్ళా తర్వాత ఇప్పుడు మేము మా రాజకీయ ప్రస్థానం ముగింపుకు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేవి ఉంటాయి. ఇంత ధన ప్రభావం అనేది వచ్చినప్పుడు ఇది ప్రజలకు మేలు జరగదు, కీడే జరుగుతుంది అనేది నా అభిప్రాయం. మైసూరారెడ్డి గారు, మిమ్మల్ని అడిగిన అన్ని ప్రశ్నలకి మీ జీవితం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా అన్ని సమాధానాలు చెప్పారు మనసాక్షిగా. అదే కాకుండా నేను మీ కొన్ని టీవీ షోస్ చూసా, మీరు ఒక్కొక్కసారి బాగా ఇరిటేట్ అవటం, చాలా ఛానల్స్లో ఇసిరేసి మైక్లు ఇసిరేసి అడిగినారు కాబట్టి వెళ్ళటం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీతో మాట్లాడటం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరి వచ్చే వారం మరో విశిష్ట అతిథితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ మాదాల రవి.